హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా మార్క్. మొదటగా కథ విషయం తీసుకుంటే, ఒక ఊళ్ళో వరుసగా 18 మంది చిన్నపిల్లలు కిడ్నాప్ అవుతుంటారు. ఈ కేసు చాలా సెన్సిటివ్ అవ్వడంతో సస్పెన్షన్లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ని మళ్లీ ఫీల్డ్లోకి దింపుతారు. ఆ పోలీస్ ఆఫీసరే మన హీరో. ఈ పిల్లలు ఎక్కడున్నారు, ఎవరు కిడ్నాప్ చేశారు, అసలు దీని వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు అన్నదే సినిమా మెయిన్ పాయింట్. ఇది విన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా, కానీ స్క్రీన్ మీద ఎలా ఉంది అనేదే అసలు విషయం. హీరో పాత్రలో నటించిన కిచ్చా సుదీప్ గురించి చెప్పాలంటే, ఆయన తన క్యారెక్టర్కు కావాల్సిన ఇంటెన్సిటీ, బాడీ లాంగ్వేజ్, మాస్ యాటిట్యూడ్ అన్నీ బాగా తీసుకొచ్చారు. యాక్షన్ సీన్స్లో కానీ, కొన్ని సీరియస్ మూమెంట్స్లో కానీ సుదీప్ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం స్ట్రాంగ్గా ఉంటుంది. హీరోగా ఆయన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అది మాత్రం ఇచ్చారు అని చెప్పొచ్చు. ఇక మిగతా క్యారెక్టర్స్ విషయానికొస్తే, నవీన్ చంద్ర, షైన్ టామ్ చాకో, గురు సోమసుందరం, విక్రాంత్, యోగిబాబు, సుబ్బు పంచు, రోషిణి ప్రకాష్ ఇలా చాలా మంది నటులున్నారు. పేర్లు చూస్తేనే క్యాస్ట్ చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. కానీ సమస్య ఏంటంటే, ఇంతమంది ఉన్నా ఎవరికీ సరైన ఇంపాక్ట్ దొరకలేదు. అందరూ ఉన్నారు, కానీ ఎవ్వరూ గుర్తుండిపోయేలా లేరు. ముఖ్యంగా విలన్ల విషయంలో ఇది పెద్ద మైనస్. ఈ సినిమాలో అసలు పెద్ద ప్రాబ్లం ఏంటంటే, చాలా ఎక్కువ సబ్ప్లాట్స్. ఒకవైపు పిల్లల కిడ్నాప్ కేసు, ఇంకోవైపు ఒక పొలిటికల్ ట్రాక్, ఇంకోవైపు బ్రదర్ సెంటిమెంట్, మరోవైపు సీఎం అవ్వాలని కలలు కనే క్యారెక్టర్. ఇవన్నీ కలిపి సినిమా మొత్తం చాలా కన్ఫ్యూజన్గా మారిపోయింది. మనం ఏ కథను ఫాలో అవ్వాలి, ఎవరి జర్నీని పట్టించుకోవాలి అనే క్లారిటీ అస్సలు రాదు. ఒక మంచి థ్రిల్లర్ లేదా ఇన్వెస్టిగేషన్ మూవీకి కావాల్సింది ఫోకస్, కానీ ఇక్కడ ఫోకస్ ఎక్కడా లేదు. ప్రతి పాత్రకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని ట్రై చేసి చివరికి ఏ పాత్రకి న్యాయం చేయలేకపోయారు. ముఖ్యంగా విలన్ క్యారెక్టర్స్ ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ఉన్నా ఒక్కరు భయం కలిగించలేరు. అరుస్తారు, బెదిరిస్తారు, కానీ ఆ థ్రిల్ మాత్రం రాదు. డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొన్ని డైలాగ్స్ వింటే నిజంగా షాక్ అవుతాం. అతను తాగినప్పుడైనా, సస్పెన్షన్లో ఉన్నప్పుడైనా డ్యూటీలోనే ఉంటాడు లాంటి డైలాగ్స్ వినగానే నవ్వాలా, సీరియస్గా తీసుకోవాలా అర్థం కాదు. అలాగే దేవతలతో పోల్చుతూ వచ్చే కొన్ని డైలాగ్స్ కూడా చాలా అటకాయింపుగా అనిపిస్తాయి. ఇవన్నీ కథలోకి మనల్ని తీసుకెళ్లే బదులు బయటకు లాగేస్తాయి. మ్యూజిక్ విషయానికొస్తే పాటలు పెద్దగా గుర్తుండిపోవు. ఒక పాట మాత్రం చాలా ఫేమస్ పాట స్టైల్ని గుర్తు చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే అనిపిస్తుంది, కానీ చాలా సీన్స్లో అది ఓవర్గా ఉంటుంది. డైలాగ్స్ కన్నా మ్యూజిక్ ఎక్కువగా వినిపించి చెవులు నొప్పి వచ్చే ఫీలింగ్ కూడా కొన్ని చోట్ల వస్తుంది. సినిమాటోగ్రఫీ, టెక్నికల్ అంశాలు కూడా అంత ప్రత్యేకంగా అనిపించవు. ఇది ఒక బిగ్ స్కేల్ థ్రిల్లర్ అనిపించేలా విజువల్స్ లేవు. చాలా సీన్స్ టీవీ సీరియల్ తరహాలో ఫ్లాట్గా కనిపిస్తాయి. ఎడిటింగ్ కూడా పెద్ద మైనస్. సినిమా నిడివి ఎక్కువగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇంకా ఎంత ఉంది అనే ఫీలింగ్ ఇంటర్వెల్ నుంచే మొదలవుతుంది. కథ ప్రెడిక్టబుల్ కావడం ఇంకో పెద్ద సమస్య. సినిమా స్టార్ట్ అయిన అరగంటకే క్లైమాక్స్ ఎటు వెళ్తుందో మనం ఈజీగా గెస్ చేసేయచ్చు. ఎలాంటి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ లేవు. థ్రిల్లర్ మూవీలో ఉండాల్సిన టెన్షన్, ఉత్కంఠ అసలు మెయింటైన్ అవ్వదు. హింస విషయానికొస్తే ఈ సినిమాలో బ్లడ్, వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది ఫ్యామిలీతో వెళ్లి చూడదగ్గ సినిమా కాదు. ముఖ్యంగా చిన్నపిల్లలతో అయితే అసలు కాదు. UA16+ టైప్ కంటెంట్ ఇది. మొత్తంగా చెప్పాలంటే, మార్క్ సినిమా ఒక మంచి ఐడియాతో మొదలై చెత్త ఎగ్జిక్యూషన్ వల్ల పూర్తిగా దారి తప్పిన సినిమా. కిచ్చా సుదీప్ లాంటి స్ట్రాంగ్ హీరో ఉన్నా స్క్రిప్ట్ బలహీనంగా ఉండడం వల్ల సినిమా నిలబడలేకపోయింది. 1 లేదా 2 ట్రాక్స్ మీద ఫోకస్ చేసి ఉంటే బాగుండేది, కానీ అన్నీ కలపాలనే ప్రయత్నంలో కథ గజిబిజి అయింది. థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ మూవీస్ ఇష్టపడే వాళ్లకు కూడా ఈ సినిమా పెద్దగా సాటిస్ఫై చేయదు. ఒకసారి టైంపాస్ కోసం చూడొచ్చా అంటే అది కూడా కష్టమనే చెప్పాలి. ఓవరాల్గా ఇది ఒక మిస్ అయిన అవకాశం. ఇది ఫ్రెండ్స్ మార్క్ మూవీపై రివ్యూ. మీరే సినిమా చూసి ఉంటే మీ అభిప్రాయం కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.